మీ అందరికీ బూడిద గుమ్మడికాయ తెలిసే ఉంటుంది. అయితే మనలో చాలా మంది దీనిని ఎక్కువగా దిష్టి తీయడానికి ఉపయోగిస్తారు. కానీ ఆయుర్వేదంలో దీనిని ఔషధంగా ఉపయోగిస్తారని మీకు తెలుసా? బెనిన్ కాసా హిస్పిడా అనే శాస్త్రీయ నామం కలిగిన బూడిద గుమ్మడికాయలో బోలెడన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. దీంతో దీనిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించేవారు. సడన్ గా ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లారనుకోండి, అలాంటి వారికి వెంటనే 50 ml బూడిద గుమ్మడికాయ రసంలో కొంచెం అతి మధురం పొడి కలిపి తాగిస్తే వాళ్లు సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఆస్తమాతో బాధపడేవాళ్లు 3 నుండి 6 గ్రాముల గుమ్మడి వేరు పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి సేవిస్తే ఆస్తమా వల్ల వచ్చే దగ్గు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లంతో బాధపడేవాళ్లు 40 నుండి 50 ml బూడిద గుమ్మడి రసంలో 2 గ్రాముల యవక్షారము 20 గ్రాముల పాత బెల్లము కలిపి తాగితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోయి బయటకు వెళ్లిపోతాయి. ఇంకా కడుపు నొప్పితో బాధపడేవాళ్లు బూడిద గుమ్మడికాయ ముక్కలను ఎండబెట్టి వాటిని వేయించి పొడి చేయాలి. ఈ పొడిలో కాస్త సొంటి పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే హెయిర్ ఫాల్ అయ్యేవాళ్లు డైలీ బూడిద గుమ్మడికాయ జ్యూసులో కాస్త క్యారెట్ జ్యూస్ కలిపి తాగితే ఆ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. ఇక డాండ్రఫ్ తో ఇబ్బంది పడేవాళ్లు బూడిద గుమ్మడికాయ గింజలను నూనెలో మరిగించి ఆ నూనెను మాడుకు అప్లై చేసుకుంటే డాండ్రఫ్ ప్రాబ్లం తగ్గుతుంది. అయితే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ కలిగించినప్పటికీ గుమ్మడికాయ జ్యూస్ తాగే ముందు తప్పకుండా ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవాలి. ఇలాంటివి ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. నేచర్ క్యూర్ ద్వారా వాటిని మీకు పరిచయం చేసే మా ప్రయత్నం మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా మంచి విషయాన్ని తెలుసుకున్నాము అని ఫీల్ అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. మీ సపోర్ట్ మాకు మరింత కొత్త సమాచారం అందించడానికి బూస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.